రైట్. సో కల్మా పఠనం చెప్పాలి అని ఏకంగా స్కూల్ డైరీలోనే, స్కూల్ డైరీ అంటే ఇక ఒక విద్యార్థికి అదొక భగవద్గీత లాంటిదని చెప్పాలి. అంతటి ముఖ్యమైనటువంటి అంశం. దాంట్లో ప్రతిదీ ఉంటాయి. ఒక తల్లిదండ్రులకు స్కూల్ నుంచి ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ రావాలన్నా, హోంవర్క్ రావాలన్నా, లేదంటే రేపటి షెడ్యూల్ ఏంటని తెలుసుకోవాలన్నా, ఆ విద్యార్థికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏమైనా ఇవ్వాలన్నా తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా ఆ డైరీ అనేది చాలా ప్రామాణికం అని చెప్పాలి. ఆ డైరీలో కల్మా పఠనం చేయాలి అని హోంవర్క్ ఇవ్వడం ఇది మతాన్ని రుద్దడమే అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు వాస్తవానికి. ఎందుకంటే ఇది ఆ మతమే చెప్తోంది. రవికుమార్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. రవికుమార్ గారు, ఏకంగా మనం చాలా జిహాదీలు విన్నాం, లవ్ జిహాదీ లాంటి, బట్ ఇప్పుడు ఏకంగా మీ రామచంద్రరావు గారు ఒక మాట అన్నారు, ఎడ్యుకేషన్ జిహాదీ నడుస్తోందని చెప్పేసి. సో మీ మాటల్లోకి వెళ్లే ముందు, ఈ చర్చలోకి వెళ్లే ముందు నేను ఒక అంశాన్ని ప్రస్తావించాలనుకుంటున్నా. ఇస్లాంలో కల్మా అనేది మత విశ్వాసానికి సంబంధించేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రకటన ముస్లింలకు. పాయింట్ నెంబర్ 1. దీన్ని పఠిస్తే ఆ మనిషి ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిం వ్యక్తి అల్లా యొక్క ఏకత్వాన్ని, అంటే దేవుడు అనే వ్యక్తి ఒక్కరే, అది అల్లానే ముస్లింలకు అని చెప్పడమే ఈ కల్మా యొక్క మొట్టమొదటి సారాంశం. తో పాటు మహమ్మద్ ప్రవక్త, ఆయన దూత అని కూడా నమ్ముతారు ముస్లింలు. సో అట్లాంటిది ముస్లింలు తమ దైనందిన జీవితంలోనూ ప్రార్థనల్లోనూ విశ్వాసాన్ని గుర్తు చేసుకోవడానికి వీలుగా 6 కల్మలు ఉంటాయి నాకు తెలిసి ముస్లిమ్స్లో, ఆ మతంలో. దాంట్లో అత్యంత మొట్టమొదటిది కల్మా తయ్యబ్, అంటే అల్లా తప్ప వేరే దేవుడు లేడు అన్నది కల్మా చెప్తున్నటువంటి అంశం. సో ఇస్లాం మతంలోకి ప్రవేశించాలనుకునేవారు మొదట ఈ కల్మాను ఉచ్చరించి తమ విశ్వాసాన్ని చాటుకుంటారు ముస్లింలు. నా వాయిస్ వస్తుందా పీసీఆర్? నా వాయిస్ వస్తుందా? యా, నా వాయిస్ ఓకే. ఐ థింక్ మీకు టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఐ థింక్ ఇయర్ ఫోన్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది. శంకరరావు రవికుమార్ గారు, ఈజ్ ఇట్ ఓకే? ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ ఫ్రమ్ యువర్ ఎండ్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది బాగా. మీ దగ్గరే సిగ్నల్ ప్రాబ్లం ఉంది. యా, ఇస్ దట్ ఓకే? నా వాయిస్ వస్తున్నట్టు. మీ వాయిస్ ఓకే, మీ వాయిస్ ఇస్ క్లియర్. ఓకేనా, వినిపిస్తుందా? ఓకే 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 సరే. మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. అల్లానే సర్వశ్రేష్ఠుడు, ఈ లోకంలో అల్లా తప్ప మరే దేవుడు లేడు అని చెప్పేసి ప్రతిరోజు ఉదయాన్నే 4:30 గంటల నుంచి మొదలు పెట్టుకొని రాత్రి 8 గంటల వరకు పెద్ద పెద్ద శబ్దాలతో ఒక రకంగా అది డిస్టర్బెన్సే. పెద్ద పెద్ద శబ్దాలతో మన చెవులు బద్దలు కొట్టినప్పటికీ కూడా హిందువుల యొక్క సహనం ఏదైతే ఉంటుందో, అంటే ఆ హిందువుల యొక్క బ్లడ్ లోనే ఉన్నది, సెక్యులరిజం ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అభ్యంతరాలు చెప్పలేదు. అది మరీ దారుణంగా తయారైపోయి ఇప్పుడు గల్లీకి ఒక మసీద్ వచ్చేసి ప్రతిరోజు ఇదే కల్మాలు మాకు చెప్తూనే ఉంటారు. ప్రతిరోజు డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది. అయినా కూడా మేము ఎప్పుడు కూడా ఎవరి మత విశ్వాసాలని మేము వ్యతిరేకించకుండా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మేము ఎవరిని కూడా అభ్యంతరం చెప్పలేదు, కంప్లైంట్లు ఇవ్వలేదు. కానీ మా యొక్క సహనాన్ని, మా యొక్క సెక్యులరిజంతో ఉన్నటువంటి మా యొక్క దాన్ని ఆసరాగా తీసుకొని మొత్తం కంప్లీట్ గా ఇస్లామయం చేయాలని చెప్పేసి ఏదైతే కుట్రలు ఇస్తున్నారో దీన్ని హిందువులు ఇప్పటికైనా కూడా గమనించి వెంటనే దీన్ని ఆపాలి. లేకపోతే మనకు వచ్చేటువంటి భవిష్యత్ తరాలు ఏవైతే ఉన్నారో, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇస్లాంలో మార్చే కుట్ర జరుగుతుంది. ఇస్లామయం చేసే అవకాశం ఉన్నది. ఎట్లయితే పాకిస్తాన్లో ఈ దేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్లో 30% మంది హిందువులు ఉండే. ఆ 30% మంది హిందువులు 3 ఉండబోయిన కూడా అందరినీ కూడా కన్వర్ట్ చేసేసాడు. అదొక జిహాద్ లాగా తీసుకొని కన్వర్ట్ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి 40% మంది హిందువులు మొత్తం కూడా కన్వర్ట్ అయిపోయినారు. అంతా కూడా ముస్లిం అయిపోయినారు. ఇప్పుడు మిగిలింది
ఇండియా ఒకటే మిగిలింది. ఇప్పుడు హిందువుల కోసం మిగిలింది భారతదేశం మాత్రమే. ప్రపంచంలో 190 దేశాలు ఉంటే హిందువుల కోసం, ప్రత్యేకంగా హిందువుల కోసం మిగిలింది కేవలం భారతదేశం మాత్రమే. ఈ భారతదేశంలో కూడా ఈ మతోన్మాదులు ఈ మత స్వేచ్ఛ పేరుతో మన యొక్క హిందువులను కన్వర్ట్ చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ జిహాద్ కూడా తీసుకొని వచ్చినారు. ఎడ్యుకేషన్ జిహాద్ తో మన పిల్లల యొక్క బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళను ఇస్లాం వైపుకు తీసుకునే విధంగా మన అయితే హిందూ సాంప్రదాయాలు, మన దేవుళ్ళు, మన పురాణాలు, ఇతిహాసాలు అయితేనే వాటన్నిటిపైన వ్యతిరేకత వచ్చేటట్టుగా చేస్తున్నారు. ఈ సంఘటన జరిగిందో సైదాబాద్ సంఘటన దానికి మూలంగానే కనిపిస్తున్నది. కాబట్టి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలా, లేదా ఈ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతోనే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. దానికి అదనంగా కూడా నేను ఒకటి జోడించాలనుకుంటున్నా. మొన్ననే ఆర్మూర్లో మీరు చూశారు, చిన్న పిల్లలకి ఉర్దూలో పాఠాలు బోధిస్తున్నారు, ఉర్దూ రాపిస్తున్నారు, ఉర్దూ చదివిస్తున్నారు. మా బీజేపీ నాయకుడు పోయి ఆ యొక్క ప్రిన్సిపాల్ ని, ఆ యొక్క టీచర్ ని అడిగితే ఉల్టా మా బీజేపీ నాయకుడి పైన కేసు పెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుని వచ్చింది. అంతెందుకంటే నిన్నగాక మొన్ననే ఒక ఆటో డ్రైవరు తనకు ఉన్నటువంటి భావ స్వేచ్ఛ ప్రకటనతో తన ఆటో వెనుక ఎవరైతే ఈ గడ్డ పైన పుడతారో పుట్టుకతోనే వాళ్ళందరూ కూడా హిందువులు, ఎవరు కూడా వేరే మతంలోకి మారకూడదు, మనం మతం మార్చుకుంటే మన తండ్రిని మార్చుకుంటే